ప్రముఖ కాంట్రాక్టర్ గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కాంట్రాక్టర్ గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అదే సమయంలో గాలి సుబ్బరాజు జన్మదినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ అధినేత గాలి సుబ్బరాజు ఆధ్వర్యంలో తొలుత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తొలుత జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. దేశం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించారు. అనంతరం గాలి సుబ్బరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందులకు వారి చదువుకు అవసరమయ్యే బ్రెయిలీ లిపి పుస్తకాలు అందించారు. దివ్యాంగులకు, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకు నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమం గాలి గోవిందరావు, గాలి హేమంత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ నైట్ ప్రేయర్ టీం దైవజనులు పాల్గొని గాలి సుబ్బరాజుకు ప్రార్థనలు చేసి దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో రాకా రమణ పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించారు. కమల సుబ్బరాజు, లావెటి లలిత, మార్ని లక్ష్మి, గాలి ప్రమీల, గాలి సింధూసం సుమధుర గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో లావెటి సుదర్శన్, మార్ని సురేష్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ శ్యామ్ సంపత్ వాక్య సందేశాన్ని అందించారు. అనంతరం ప్రేమ విందును ఏర్పాటు చేశారు. సభ్యులుగా రాజమహేంద్రవరానికి ఎంపిక చేయడంలో గాలి సుబ్బరాజు గారి పాత్ర కూడా ఉందని నేను మనవి చేసుకుంటూ వారి ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుని నాటక రంగానికి నా శాశక్తుల అభివృద్ధి పదంలో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి అండగా ఉంటానని నాకు తెలుసు. ఆ విషయం మరొకసారి మీ ముందు రాజమండ్రి కాదండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నాటక అకాడమీకి సభ్యులుగా, డైరెక్టర్గా పురంధేశ్వరి గారి యొక్క కోడలు మేనగోడలు ఉంటుంది. ఈయనేమో ఆ చైర్మన్ ఆవిడ, ఇన్ని కింద వీళ్ళు ఉంటారు. ఈ అకాడమీ రాజమండ్రిలో నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ది డేట్ ఫిక్స్ చేస్తాం. మనకి అక్టోబర్లో రాజమండ్రిలో కార్యక్రమం చేస్తారు. మన విజయవాడలో ఘనంగా ఇక పెళ్లి కార్యక్రమం జరిగింది మినిస్టర్ గారి ఆధ్వర్యంలో. ఇది చాలా గ్రేట్. రాజమండ్రిలో మనవాడికి రావడం. సో దీన్ని డెవలప్ చేస్తారు. నాటి చచ్చిపోతూ ఉన్న దాన్ని నీరు పోసి తులసి దానం వేసి బతికించవలసిందిగా బాధ్యత మీకు అప్పచెప్పడం జరిగింది. నేను నీళ్లు పోస్తాను, మీరు ఎరువు పోయాను, అది బాగా ఎదగడానికి. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. శుభం.